హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ షేర్ చేసుకుంటాను ఫర్ 6 to 12 months బేబీస్కి. న్యూ మామీస్ అందరికీ చాలా టెన్షన్ ఉంటుంది సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఏది పెడితే బాగుంటుంది, ఏ ఫుడ్ పెడితే నా బేబీ వెయిట్ గెయిన్ అవుతారు అని చాలా రకాల డౌట్స్ ఉంటాయి. నాకు 8 months ఓల్డ్ బేబీ ఉంది, సో నాకు కూడా అలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. నేను ఇంట్లోనే నా బేబీకి హోమ్మేడ్ ఉగ్గు ప్రిపేర్ చేసి పెడతాను. హై ప్రోటీన్ ఉగ్గు ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బయట నుండి సెర్లాక్ తీసుకొచ్చి ఇప్పుడు బేబీస్కి పెట్టకండి. ఎందుకంటే మనం న్యూస్లో చూస్తున్నాం ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో. అవి ఇంకెలా ప్రిపేర్ చేస్తారో కూడా మనకు తెలీదు. వాటి మీద మనీ పెట్టి కొని రిస్క్ తీసుకునే కంటే ఇంట్లోనే మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని మన బేబీకి హెల్తీ ఫుడ్ ఇస్తే అన్ని విధాలుగా సేఫ్. సో బయట సెర్లాక్ వద్దు, ఇంట్లో ఉగ్గు ముద్దు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇంట్లో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానంటే, ఫస్ట్ ఒక 2 glasses, అంటే నేను వీక్కి 10 daysకి అలా ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 2 glasses ఆఫ్ రైస్కి ఒక చిన్న టీ గ్లాస్ అంతా మిగతా పప్పులు తీసుకుంటాను అనమాట. ఆ 2 glasses ఆఫ్ రైస్ని నేను ఒక 2 hours వరకు నానబెట్టేస్తాను. 2 glasses ఆఫ్ రైస్కి నేను చిన్న టీ గ్లాస్ అంత పప్పులు తీసుకుంటానన్నా కదా. ఏమేం పప్పులు అంటే పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పెసర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ బేబీ వెయిట్ గెయిన్కి. శనగపప్పు కొంచెం తక్కువ, మిగతా గ్లాసెస్తో పోలిస్తే కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ కొన్ని నట్స్, బాదం, కాజు, లైట్గా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని పీనట్స్ టేస్ట్ కోసం. అంతే. అన్నిటినీ ఒక 2-3 times బాగా వాష్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ 2 hours సోక్ చేసుకున్న రైస్ వాటర్ని మొక్కలకు పోస్తున్నాను అనమాట. నాకు ఇది అలవాటు. డైలీ మొక్కలకి బియ్యం కడిగిన నీళ్లు పోస్తాను, పప్పులవి. లైక్ ఇంట్లో కిచెన్ వేస్ట్ వాటర్ అంతా మనము మొక్కలకు పోస్తే పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట. నెక్స్ట్ బియ్యంని, అన్ని టైప్స్ ఆఫ్ పప్పుల్ని సన్ డ్రై చేసుకోవాలి. అవి బాగా కర్కర్ అనేలాగా. ఒక 3-4 hours సన్ డ్రై అయిపోయిన తర్వాత 2 pans పెట్టుకొని హీట్ చేసుకొని సపరేట్గా బియ్యం సపరేట్గా, అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు సపరేట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. బియ్యంలో కొంచెం జీలకర్ర, కొంచెం వాము డైజెషన్ కోసం మిక్స్ చేసుకొని మంచిగా కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట. అట్లా వచ్చేదాకా, ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది, అట్లా వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుందేమో అని పక్కకి వెళ్ళిపోయారు. 5 minutesలో అవి డీప్ ఫ్రై అయిపోతాయి. మళ్ళీ మాడిపోతే అంతా వేస్ట్ అయిపోతాయి. సో 5 minutes ఓపిక తెచ్చుకొని అక్కడే ఉండి స్టిర్ చేస్తూ ఉండండి. ఒక 5 minutesలో మంచి కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ వచ్చి రెడీ అయిపోతుంది. ఇంట్లోనే ఇట్లా అన్ని పప్పులతో హై ప్రోటీన్ ఉగ్గు ప్రిపేర్ చేసి మన పిల్లలకి పెట్టామనుకో, వాళ్ళు హెల్తీగా ఉంటారు. పిల్లలకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏదైనా ఫస్ట్ తినరు వాళ్ళు. ఒక 2-3 days కొంచెం సతాయిస్తూ ఉంటారు. కొంచెం కొంచెంగా పెట్టాలి. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది టేస్ట్. వాళ్ళు తినట్లేదు కదా అని చెప్పి, నచ్చట్లేదు అని అనుకొని మార్చేసి రైస్ పెట్టేయడం అట్లాంటివి చేయకండి. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఉగ్గు ప్రిపేర్ చేసి పెడితేనే మంచిదని నా ఒపీనియన్. ఏదైనా సరే, ఏ టేస్ట్ చూపించినా ఫస్ట్ ఒక 2-3 days కంటిన్యూస్గా పెట్టాలన్నమాట వాళ్ళకి. అప్పుడే వాళ్ళకి ఆ టేస్ట్ అన్నది అర్థమయ్యి వాళ్ళు హ్యాపీగా తినడానికి ఇష్టపడతారు. ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు చల్లగా అయ్యేలాగా చూసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత బ్లెండ్ చేసుకోవడమే. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. స్టార్టింగ్ 6 months అయితే మరీ ఎక్కువ మెత్తగా పట్టాలి. కొంచెం ఒక 8-9 months వచ్చిన తర్వాత లైట్గా బరకగా పట్టినా ఏం కాదనమాట. అండ్ నేను ఇక్కడ పీనట్స్ని ఎండబెట్టలేదనమాట, డైరెక్ట్ డీప్ ఫ్రై చేసిన. అది ఎందుకంటే టేస్ట్ కోసం అని చెప్పిన కదా. సో లాస్ట్లో అది డీప్ ఫ్రై చేసేసి పప్పులతో కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా బియ్యం సపరేట్గా, పప్పులు సపరేట్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇది మినిమం ఒక 10 days వస్తుంది. ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఫ్రెష్గా ఉండదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.